ఇక క్యాన్సర్ చికిత్సలో ఏపీలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్య సేవలను విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఉన్నా మురళీకృష్ణతో కలిసి టోమోథెరపీ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు టోమోథెరపీ వైద్య సేవలను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఒక లైనాక్లో 10 నిమిషాలు పేషెంట్ని దాని మీద పెట్టి ట్రీట్ చేసే బదులు ఇక్కడ ఇదే టోమోథెరపీ మెషిన్లో లైనాక్ చేసే పని అండ్ సిటీ స్కాన్ చేసే పని. అంటే సిటీ స్కాన్ ఏం చేస్తుంది, స్కాన్ చేసి బాడీలో ఎక్కడ ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ ఎట్లా ఉంది, ఏ రేట్లో పెరుగుతుంది అని సిటీ స్కాన్లో తెలిస్తే ఆ పేషెంట్ని లైనాక్ లోపలికి తీసుకెళ్ళి దాని మీద రేడియేషన్ పెడితే ఆ ట్యూమర్ చచ్చిపోతుంది. ట్యూమర్ చచ్చిపోతే పేషెంట్ రికవర్ అవుతాడు. ఇప్పుడు టోమోథెరపీలో ఏంటి అంటే ఆ మెషిన్లో 2 నిమిషాల్లో మెషిన్ ఎక్కడ ట్యూమర్ ఉందని ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా ఆ ట్యూమర్ మీద రేడియేషన్ అప్లై చేస్తుంది కాబట్టి రియల్ టైంలో జరుగుతుంది. సో దానివల్ల ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కువ మంది పేషెంట్స్కి ఈ మెషిన్ వాడడానికి అవకాశము ఫాస్ట్గా చేయడానికి. ఎందుకంటే 10 నిమిషాల్లో చేస్తే గంటకి 4 చేయొచ్చు. ఇది 2-3 నిమిషాల కంటే గంటకి ఈజీగా ఒక 20 పేషెంట్ని ట్రీట్ చేయొచ్చు. సో గుడ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్లాంటి ఒక ఎక్విప్మెంట్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది అని విష్ ద హాస్పిటల్ ఆల్ ది బెస్ట్. టోమోథెరపీ సెంటర్ రావడం, సో దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్, అండమాన్స్ ఈ పేషెంట్స్ అందరూ కూడా ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం, దూరం వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, అలాగే బయట ఊర్లలో మెట్రోపాలిటన్ సిటీస్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికన్నా తక్కువ మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ నూతన విధానం తక్కువ సైడ్ ఎఫెక్ట్తో ట్రీట్మెంట్ చేసే అవకాశం మనం ఇక్కడ అందుబాటులో తెచ్చినందుకు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి మేము వీఆర్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ దిస్ టెక్నాలజీ టు విశాఖపట్నం. తక్కువ టైంలోనే ఎక్కువ డోస్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకప్పుడు 4-5 వారాల్లో చేసే ట్రీట్మెంట్ ఇప్పుడు 2 వారాల్లోనే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఒకసారి 1 వారంలో కూడా మనం ట్రీట్మెంట్ చేసే